హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జర్నలిజం జర్నలిజం అంటేనే చాలా కామెడీ అయిపోయింది భయ్ ఈ రోజుల్లో. ఎందుకంటే నా కింద జర్నలిస్ట్ అని నేను పెట్టుకోను. ఎందుకంటే జర్నలిస్ట్ పదవికి నేను ఆ మాత్రం గౌరవిస్తాను. నేను జస్ట్ నాకున్న అభిమానం కొద్దీ, నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నా. దిస్ మై ప్యాషన్, నేను ఫాలో అవుతూ ఉన్నా. ఎందుకంటే నేను జర్నలిస్ట్ అని ఎప్పుడూ చెప్పలేదు. నా కింద జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు అవేమీ కూడా ఉండవు. ఎందుకంటే నేను క్రియేటివ్ హెడ్ అండ్ ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను కాబట్టి జర్నలిస్ట్గా నేను కరెక్ట్గా అదే అనిపిస్తుంది జర్నలిస్ట్ అని పెట్టుకోవడం. సో నాకు అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. కానీ జర్నలిస్ట్ అంటే నిజం చెప్పాలంటే ప్రజలకి నిజాలు చెప్పాలి. వారు మాట్లాడే మాట, చెప్పే మాట ప్రజలు నమ్మగలగాలి. ఎందుకంటే వాస్తవాలతో అంత క్లియర్గా ప్రతి దాన్ని రిపోర్ట్ చేయగలిగారు. అలా చేయడంలో చాలా మంది జర్నలిస్టులు సూపర్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మొన్న సాక్షిలో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో ఒక వ్యక్తి అనుచితంగా మాట్లాడటం జరిగింది. అమరావతి ప్రాంతాల్లో దేవతలు రాజధాని అని చెప్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. ఆ దేవతల రాజధాని కాదు, అక్కడ వేశ్య వృత్తి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పటికీ చాలా స్వచ్ఛంద సంస్థలు అమరావతిలో వేశ్య వృత్తి చేసే వాళ్ళని మార్చడం కోసం పనిచేస్తున్న ఎన్జిఓస్ ఉన్నాయి అంటూ కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది. అతను అంత అనుచితంగా ఏం మాట్లాడలేదు. నేషనల్ మీడియా కూడా దీనిపైన వార్తలు చెప్పడం జరిగింది. కాల్ మనీ, సెక్స్ రాకెట్లు ఉన్నాయంటూ నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చిన ఘటనలు గతంలో ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ వేయాలనే ఒక ఉద్దేశంతోనో, లేదంటే అక్కడున్న పరిస్థితులను నిజంగా చెప్పాలనే ఒక తాపత్రయంతోనో తెలియదు. బట్ కృష్ణంరాజు అనే వ్యక్తి ఇది దేవతలు నడియాడే రాజధాని కాదు, ఇది వేశ్యలు ఉంటారు ఇక్కడ అంటూ కొంచెం అనుచితంగానే అనుకోవాలండి మాట్లాడినప్పుడు. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు దాన్ని ప్రతిఘటించారు. అలా అనకండి, అది కరెక్ట్ కాదు అంటూ ఆయన కొమ్మినేని గారు దాన్ని సమర్థించలే. అయితే సమర్థించినప్పటికీ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఏమని? అసలు డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది వ్యక్తులు వస్తారు, వాళ్ళు దాని గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అది దేర్ పర్సనల్ ఒపీనియన్, అవును కదా? అది ఎవరైతే డిబేట్ లో పాల్గొన్నారో అతని యొక్క పర్సనల్ ఒపీనియన్. అది ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు. నిజంగా అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు టీడీపీకి దత్తపుత్రికలు చాలా ఛానల్స్ ఉన్నాయి. అందుట్లో ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఈనాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా జగన్ గవర్నమెంట్ పైన, సాక్షి మీడియా పైన విషయం కప్పుతూనే ఉంటారు. చాలా మంది వచ్చి అమ్మన బూతులు మాట్లాడుతూనే ఉంటారు. వాటన్నిటికీ రెస్పాన్సిబుల్ గా అక్కడ డిబేట్ లో కూర్చున్నటువంటి యాంకర్ కావచ్చు, ప్రెజెంటర్ కావచ్చు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అంటే మీరు నమ్ముతారా? కరెక్ట్ కాదు కదా అది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అంత లైవ్ లో వెళ్తుంది. డిబేట్ లో ఎప్పుడు కూడా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయరు, లైవ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు అక్కడ మాట్లాడింది యాజ్ టీజ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అది పీసీఆర్, ఎంసీఆర్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎంత అప్డేట్ అయినప్పటికీ కూడా లైవ్ లో ఒక మాటని కట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ జరగదు అది. సో ఈ విధంగా చూసుకుంటే దాంట్లో తప్పేముంది? ఆయన ఒపీనియన్ చెప్పారు, దాన్ని సాక్షి టీవీ ఖండించింది, దాన్ని వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్పింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా దాన్ని ఖండిస్తూ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వెనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అంటే ఎస్. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఓకే, అతని డిబేట్ లో ఎవడో మాట్లాడిన దానికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వేరే డిబేట్లు తీసి అందులో మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయరా? డైరెక్ట్ గా చంద్రబాబు లాంటి వ్యక్తే మోడీని ఒక టెర్రరిస్ట్ గా పోల్చాడు, మరి అప్పుడు అరెస్ట్ చేయరా? ఆంధ్రప్రదేశ్కి రానివ్వమని చెప్పాడు. భార్య పిల్లల్ని చూసుకోలేనోడు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు. మరి అటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు స్పీకర్ ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని మాట్లాడాడు. మటర్ కుట్ర ప్లాన్ చేస్తున్నట్టుగా మరి ఆయన అరెస్ట్ చేయరా చెప్పండి అని అడగొచ్చు. కానీ ఈ విషయం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇంటికి వచ్చి మరి దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది.
మిమ్మల్ని ఏమడుగుతున్నారు వచ్చినప్పటి నుంచి? నాకు మామూలుగా నేను ఆఫీసు బయలుదేరదామని వచ్చా. మా డ్రైవరు అది రెడీగానే ఉన్నాడు, కారు రెడీగా ఉంటే మా అబ్బాయి మాదాపూర్ దగ్గర ఉంటారు. ఆయనకి సమాచారం ఈ పోలీసు వస్తారని కాదు, ఈ కేసు ఏదో ఉంది తెలుసుకుందామని మా అబ్బాయి కూడా వచ్చాడు. మా అబ్బాయి అంటే మాకు కాస్త డిస్టెంట్ ఇదనమాట. వచ్చాడు, వచ్చి మేము మాట్లాడుకుంటా కిందకు వచ్చాం. సడన్ గా 2-3 మిత్రులు వచ్చారు. వచ్చిన వాళ్ళు మర్యాదగానే ఉన్నారు. వాళ్ళు నా పట్ల ఏమనిస్తే సార్ మేము పలానా చోట నుంచి వచ్చామని కార్డులు చూపించారు. ఓకే అన్న, ఏంటి విషయం అంటే ఇట్లా తుళ్ళూరు రావాలండి, అక్కడ మీ మీద కంప్లైంట్ వచ్చిందండి అన్నారు. ఓకే, రావటానికి నాకు అభ్యంతరం లేదు. సరే లోపలికి రండి, వెళ్దాం, వెళ్ళి కాఫీ టీ తాగుదురు కానీ వద్దండి అన్నారు. సరే నేను బట్టలను మందులు అవి తీసుకొచ్చుకుంటానంటే లేదండి మీరు ఇక్కడే ఉండాలంటారు. ఇదేంది నాకేం అర్థం కాల. అప్పటి వరకు నాకు అసలు రూల్స్ గొడవ నాకు తెలియదు. మనం ఇంకో మిత్రుడు ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు వచ్చి అవును మీకు రూల్స్ ప్రకారం కాగితం ఇవ్వాలి కదా, కాగితం ఇచ్చారా అంటే ఏ రూల్ ప్రకారం చేస్తానంటే అవునయ్యా నిజమే రూల్ ప్రకారం ఇవ్వాలి కదా అని అడిగాను. నేను అడిగితే అప్పుడు అవునండి అని అప్పుడు ఆగారు. అంతే. నేను ఒకసారి ఇష్యూని కూడా చెప్తాను సార్. ముఖ్యంగా 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ మొత్తం డిబేట్ లో సాక్షికి సంబంధం లేదు. ఇక్కడ కూడా సాక్షి చాలా క్లియర్ గా చెప్పింది. సాక్షి విలువలకు మహిళలకు విలువిచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే పూర్తిగా సాక్షికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక చిన్న పదం ఎక్కడన్నా తప్పుగా దొరికినా గానీ దానికి సంబంధించి కరెక్ట్ చేసుకునేటువంటి ఒక విలువలు ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఎప్పుడు కూడా తప్పు చేయనటువంటి ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి ఒక డిబేట్ కి వచ్చిన తర్వాత రకరకాల వ్యక్తులు వస్తుంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని సాక్షికి ఆపాదించడము, ఎట్ ద సేమ్ టైం మీకు ఆపాదించడం అనేటువంటి దాన్ని ఎట్లా చూస్తారు సార్? జరుగుతున్న ఈ మొత్తం క్రమం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? ఉంది ఎందుకంటే నా ఆశ్చర్యం వేస్తుంది. దేశ ప్రధాని గారిని పట్టుకుని టెర్రరిస్ట్ అన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకేం అవ్వలేదు. అట్లాగే ఇంకా చాలా అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే ఈ కేసులో ఎక్కడా మహిళల్ని కించపరచలేదు. ఆ ఒక్క పదం వాడిన మాట వాస్తవం. ఆ పదాన్ని వాడకుండా ఉంటే మంచిది. అది చేసినటువంటి వ్యక్తి సాక్షికి ఎటువంటి సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. సాక్షికి సంబంధం లేదు, సాక్షి మనకి మీడియాకి సంబంధం లేదు. నేను కూడా వెంటనే వారించాను. అయితే ఇంకా గట్టిగా వారించి ఉండాల్సిందని అన్నారు. ఓకే అనుకున్నాను. తర్వాత రోజు పరిగెట్టుకుని దానికోసమే పెట్టి మొత్తం డీటెయిల్డ్ గా క్షమాపణలు చెబుతూ మనకి సంబంధం లేకపోయినా కూడా సాక్షి యాజమాన్యం అయితే ఇంకా గొప్పగా ముందుగానే మాకు సంబంధం లేదు, మేము అందరినీ గౌరవిస్తామని చెప్పింది. అయినప్పటికి కూడా మరుసటి రోజు చాలా ఆశ్చర్యం ఏంటంటే అసలు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద. అతను నేను ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పదం వాళ్ళు ఆ పదాన్ని కొన్ని 100 సార్లు 1000 సార్లు వాడారు. ఆ పదాన్ని పేపర్లో అచ్చేశారు. ఇవన్నీ కూడా చాలా అన్యాయం కదా. వాళ్ళ మీద కదా కేసు పెట్టాల్సింది. లక్షల పేపర్లో అచ్చు వేశారు. పైగా నేను అన్నమాట నా పేరు కూడా కలిపారు. నేను అసలు అనలేదు, సమర్థించానని మళ్ళీ ఇవాళ రాశారు. నేను సమర్థించడం లేదు. నేను అయినా కూడా నేను క్షమాపణ చెబుతానని కూడా చెప్పాను, నాకు సంబంధం లేకపోయినా. అయినా కూడా ఎవరి మీద కోపంతో దీంతో జగన్ గారికి ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది, ఇలా జగన్ గారిని అప్రదిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో ఎవరిని ఎక్కడ కూడా అసలు అమరావతి మహిళలను కానీ దేశ ప్రజల్ని కానీ ఎవరిని మనం చూడొచ్చు. కొమ్మినేని గారికి ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ లాంటిది ఉన్నట్టుంది. ఆయనకు కొంత సమాచారం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్. 70 సంవత్సరాల వయసులో ఆయనను ఇంటి లోపలికి అలో చేయలేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. నన్ను ఇంటి లోపలికి అలో చేయట్లేదు, బయట కూర్చోబెట్టారు అనేటువంటిది. సెక్షన్స్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అండర్ సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299, 356 సబ్సెక్షన్ 2, 61 సబ్సెక్షన్ 1, బిఎన్ఎస్ 67, ఐటీఏ 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ యాక్ట్ ఈ పీసీఏ అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ ఇందులో పెట్టడం జరిగింది. ప్రయర్ టు ఇది 6వ తేదీకి సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కాపీ అనేటువంటి చెప్తున్నారు. ఆయనకు ఒక పేపర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఎఫ్ఐఆర్ మనం చూడొచ్చు. ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఏమో నాకు తెలియదు. ఈ గొడవ ఎఫ్ఐఆర్ పెట్టి తీసుకెళ్లొచ్చా, సెర్చ్ వారెంట్ ఉంటుందా ఏమి తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీరిది కాదు రాజు. వీరు చాలా మర్యాదగానే ఉన్నారు. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు, ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఇది జర్నలిస్టులకి నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద డ్రాబ్యాక్. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే దాని పర్యావస్థానాలు నెక్స్ట్ వేరే ఛానల్స్ మీద పడుతూ
మరి అందుట్లో ఏ ఏ వ్యక్తులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు మూసేస్తారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత. కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్కి ఈ పరిస్థితి ఏర్పడిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న క్రమం ఎంత పగడ్బందీగా నడుస్తుందో అర్థం చేసుకుని ఆయన డిబేట్లకు దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈశ్వర్ కూడా ఉన్నాడు, మరి ఈశ్వర్ని కూడా ఏం చేస్తారు? ఈశ్వర్ని చాలా మంది ఇదే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళ గవర్నమెంట్ పైన కొంతమంది స్కిట్లు చాలా దరిద్రంగా దారుణంగా చేస్తున్నారు. మరి వాళ్ళని ఏం చేయాలి? ఆ మీడియా కొంతమంది వచ్చి అసభ్యంగా మాట్లాడుతున్నారు. క్రియా కార్పి లాంటోడు కానీ, ఇంకొక సీమరాజా లాంటోడు కానీ, ఇంకొకడు చేప్రోలు కిరణ్ లాంటి వాళ్ళు కానీ ఏం చేయాలి వీళ్ళని? సో రాబోయే రోజుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తలదన్నే 2.0 రావాలని, ఇప్పుడు జరుగుతున్న అక్రమాలన్నింటినీ పూర్తి స్థాయిలో నిర్మూలించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.